సిద్ధంగా జరిగింది అని అనుకుంటాం. కానీ అందరి మీదకి రాలేదు ఈ తుఫాను, అందరి మీదకి రానివ్వలేదు సాతానుగాడి తుఫాన్ని. కేవలం యేసుక్రీస్తు ఏ ధోనిలో ఉన్నాడో ఆ ధోని మీద మాత్రమే తుఫాను కొట్టింది. అంటే దాని అర్థం ఏంటంటే, సాతానుగాడి యొక్క ప్రణాళికలు ఎట్లుంటాయంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, మనల్ని మాత్రమే ముంచేయాలి ముంచేయాలి ముంచేయాలి. మన బంధువులందరూ బాగుండాలి, మనకు మాత్రమే నష్టం కలగాలి. మనం జుట్టు పీక్కుంటాం, నాకే ఎందుకు ఇట్లా జరిగింది, నాకే ఇట్లెందుకు జరిగింది. ఎన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, మా కుటుంబానికి ఎందుకు ఇట్లా జరిగింది, నా పొలానికే ఎందుకు ఇట్లా జరిగింది, నా వ్యాపారానికి అన్నీ బాగానే ఉన్నాయి, నా సేమ్ వ్యాపారాలు చేసేవాళ్ళు అందరూ బాగానే, నాకే ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరిగింది. అందుకే యేసయ్య గారు ఆ పాట రాశారు, విశ్వాసనావసాగుచు విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి నా ఎదుటే నిలిచేవనా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా